నాకన్నా ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు వరప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇక్కడ జ్యోతిరావు పూలే గారి బొమ్మ, అలాగే సావిత్రి గారి పూలే గారి బొమ్మని పెట్టినటువంటి మంచి మనిషి మా వరప్రసాద్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఆయన పేదల పట్ల, పేద ప్రజల నాయకుల పట్ల ఉన్నటువంటి గౌరవమే దీనికి నిదర్శనం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే బాబు జగజ్జనరావు గారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. స్వామి వివేకానంద గారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టాడు. సంతోషం. ఎందువల్లంటే అట్టోళ్ళని మనం చెప్పుకోకుండా ఉండకూడదు. కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈయన 1887లో ఏప్రిల్ 11వ తేదీ మహారాష్ట్రలో జన్మించినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మనం ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఉండే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. మనం ఎక్కడో అణిచిబడే అణగారిన వర్గాలను మనం ఎప్పుడూ అణిచేసేవాళ్ళు. అటువంటి మహానుభావులు పుట్టారు కాబట్టే ఈరోజు మనం ఒక పరిస్థితిలో ఉన్నాం. అంటే ఎవరికి తక్కకుండా మన బతుకు మనం బతుక్కుంటా బానిసలం కాకుండా ఉంటే అటువంటి మహానుభావులే అని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నా. ఆయన భార్య అంటే 13వ సంవత్సరంలోనే వివాహం చేసుకున్నాడు సావిత్రిబాయి పూలే గారిని. ఆమె మొట్టమొదట ఈ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుని ఆమె అని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పుడే ఆయన ముందు ఉద్దేశంతో అంటే చదువు అవసరం, చదువు లేకపోతే పరిస్థితి ఇబ్బంది అని చెప్పి ఆయన అప్పుడే ఆలోచించి ఆ తల్లిని చదివించి టీచర్గా చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈయనకి 1888లో మహాత్మా అనేటువంటి బిరుదు ఆ రోజు ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఈయన కుల వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడినటువంటి మహానుభావుడు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా కుల వ్యవస్థే కాదు, కులాల్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు మీద కూడా, మూఢనమ్మకాల మీద కూడా పోరాడినటువంటి మహానుభావుడు, మంచి వ్యక్తి అని చెప్పి కూడా చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తాం. మొత్తం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన గూడూరులో మన ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ గారి దాతృత్వ నిర్మాణం చేయబడి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద మన ప్రథమ పౌరుడైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పూలే గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గూడూరు శాసనసభ్యులు వసంత్ సునీల్ కుమార్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మనందరికీ తెలియజేయాలని కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.